ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామ్ బ్రహ్మం గారు వచ్చారా? దేవుళ్ళే వచ్చారు. దేవుడు ఉన్నాడు. అందుకే నేను చచ్చేలోపు నా గుండెల్లో దాగున్న నిజాలన్నీ చెప్పడానికి సరైన వ్యక్తిని పంపించాడు. గుండెల్లో దాగున్న నిజాలా? అవును సార్. మీ మేనకోళ్ళు తులసమ్మ ఎలా చచ్చిపోయిందో తెలుసా? అయ్యో, చెప్పు గుణశేఖర్, నా తులసమ్మ చావు కారణం ఎవరో చెప్పు గుణశేఖర్. తులసమ్మ చావు కారణం చెప్పు గుణశేఖర్, నా మేనగోళ్ళని చంపింది ఎవరు? రా 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 రామయ్య. నా మేనకోళ్ళని చంపింది రామయ్య. దుర్మార్గుడు చంపాడా? రామయ్య? గుణశేఖర్, 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 డాక్టర్, డాక్టర్, ఏమైంది? ఒకసారి చూడండి డాక్టర్. డాక్టర్, ఏమైంది? సారీ సార్, బ్రెయిన్కి బ్లడ్ అందక ఆయన కోమాలోకి వెళ్ళారు. నర్స్ 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 ఆగండి. ఇందాక బ్లడ్ అడిగారు కదా, తీసుకోండి. సరే మేడం. తాతయ్య, 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 నాన్నకెలా ఉంది తాతయ్య? మీ నాన్న కోమాలోకి వెళ్ళాడమ్మా. తాతయ్య? అవునమ్మా, సమయానికి మెదడికి ఆక్సిజన్ అందక కోమాలోకి వెళ్ళాడని డాక్టర్ చెప్పాడు. కానీ తొందరలోనే కోలుకుంటాడని చెప్పాడు. కాకపోతే గుణశేఖర్ కోమాలోకి వెళ్లే ముందు నాకొక నగ్న సత్యం చెప్పాడమ్మా. ఏంటి తాతయ్య అది? నా మేనకోడలు తులసమ్మను చంపింది ఎవరో కాదో, ఆ జానకమ్మ గారి మొగుడు రామయ్య చంపాడు. తాతయ్య, ఏంటి మీరనేది? అవునమ్మా, మా అక్కని పెళ్లికి ముందే తల్లిని చేశాడు. తులసమ్మ జన్మకి కారణమయ్యాడు. ఆ తర్వాత నిండు శూలాలుగా ఉన్న తులసమ్మ తండ్రిని వెతుక్కుంటూ ఆ ఇంటికి వెళ్ళినప్పుడు తను చేసిన ద్రోహం, మోసం, పాపం ఎక్కడ బయటపడుతుందన్న భయంతో బాలింతగా ఉన్న నా మేనకోడల్ని యాక్సిడెంట్ చేసి చంపాడమ్మా. ఆ రామయ్య చంపించాడు. తాతయ్య, నా మేనకోడలు చావు కారణమైన ఆ రామయ్యని నా చేతులతోనే ప్రాణం తీస్తాను, లేదా వాడికి ఉరి శిక్ష వేయిస్తాను. ఉరి శిక్ష వేయిస్తాను. తాతయ్య అది తాతయ్య, తాతయ్య ఆగండి. తాతయ్య, డాక్టర్, గుణశేఖర్కి ఎలా ఉంది? ఏమైంది డాక్టర్? గుణశేఖర్కి ఏమైంది? ఈయన కోమాలోకి వెళ్ళారు సార్. గుణశేఖర్ ద్వారా ఎన్నో నిజాలు తెలుసుకోవాలనుకున్నాను. ఆనాడు నా చెల్లెలు తులసమ్మ బిడ్డ ఏమైందో తెలుసుకోవాలి. తనకి, తన బిడ్డకి న్యాయం చేయాలని ఇన్నేళ్లుగా ఎదురు చూశాను. కానీ ఆ అదృష్టం నాకు లేనట్టుంది.
అందుకే దొరికిన ఒక్క అవకాశం కూడా చేయి దాటిపోయింది. డాక్టర్, ఇది నా కార్డు ఉంచండి. ఎప్పుడే అవసరం వచ్చినా ఫోన్ చేయండి, అందుబాటులో ఉంటాను. ఓకే సార్. ఏమైంది? ఎందుకు అలా టెన్షన్ గా తిరుగుతున్నావు? అమ్మా, మనం అనుకున్నట్టుగా ఆయన సుహాసిని గారింటికి వెళ్ళలేదమ్మా. అమ్మయ్యా, ఆయన నిజాలు కూడా ఏమీ చెప్పలేదు. పోనీలే, ఎక్కడ నిజం చెప్తారేమో అని భయపడి చచ్చాం. మొత్తానికి నిజం చెప్పలేదన్నమాట. చెప్పకపోవడం కాదమ్మా, అసలు ఆయన కనిపించడమే లేదు. కనిపించడం లేదా? అవునమ్మా, ఇంతకు ముందే ఆ సుహాసిని వాళ్ళ ఇంటికి వెళ్తే లీలాకృష్ణున్నాడు. మా ఆయన్ని గాని చూసావా అని అడిగితే నాకేం తెలుసు, అసలు మీ ఆయన మా ఇంటికే రాలేదు అని చెప్పాడు. అమ్మో, మరైతే ఫోన్ చేయకపోయావా? ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందమ్మా. అవునా? ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవట్లేదు. మరైతే అల్లుడు గారు ఎక్కడికి వెళ్ళినట్టే? అదే నాకు అర్థం కావడం లేదమ్మా. నాకెందుకో భయంగా ఉంది. నువ్వేం భయపడకే, మైథిలి ఉందిగా, దానికి ఫోన్ చేసి చెప్పు, అదే పట్టుకొస్తుంది. పద. ఆ, జనకమ్మ గారు, సుహాసిని గారు, అందరూ ఒకసారి బయటికి రండి. ఈడెందుకు వచ్చేసినాడు? రే, ఇక్కడేం చెప్తున్నావురా? నీ బండారం బయట పెట్టబోతున్నాను. రే, నీకేమన్నా పిచ్చి పట్టేసినదా? పిచ్చి నాకు కాదు, నీకే అడవల పిచ్చి పట్టింది. అందుకే ఆనాడు తులసమ్మకి ద్రోహం చేశావు. నీ చేతులతో నువ్వే ఆమెను చంపించేశావు. అసలు నిజం చెప్పాలని వచ్చినందుకు నన్ను కూడా చంపాలని చూసావు. ఏదో మైథిలి దయ వల్ల బతికి బయటపడ్డాను కాబట్టి సరిపోయింది. లేదంటే నేను కూడా అప్పుడే చచ్చిపోయి ఉండేవాడిని. రే, నీకెంత డబ్బు కావాలని ఇస్తాను, ముందుకి చెడు ఏడో. నోర్మయ్, ఇంకా నీ మాటలు నమ్మడానికి నేను సిద్ధంగా లేను. ఈ రోజు నీ నిజ స్వరూపం బయటపెట్టడానికే వచ్చాను. అవునరా, నీ ప్రాణం పోయినా నువ్వు నిజం చెప్పలేవురా. ఏంట్రా, బెదిరిస్తున్నావా లేదా బ్లాక్మెయిల్ చేస్తున్నావా? కిడ్నాప్ చేస్తున్నా. కిడ్నాపా? ఒక్క నిమిషం. అన్నా, ఎరా, పని పూర్తయినదేటే? పూర్తయిందన్నా. ఒకసారి ఇడి పెళ్ళడానికి ఫోన్ ఇవ్వరా. అలాగే అన్నా. నన్ను వదలండి, నన్ను వదలండి. మాట్లాడు. ఏమండి, ఈ వెధవులు ఎవరో నన్ను కిడ్నాప్ చేశారండి. నన్ను బాబుని చంపేస్తామని బెదిరిస్తున్నారండి. రూపా, రూపా, నీకేం కాదు రూపా, రూపా. ఏమండి? ఎన్నవుగా, ప్రస్తుతం నీ పెళ్ళం కిడ్నాప్ అయ్యి మా హ్యాండ్ ఓవర్లోనే ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.